రైట్ తెలంగాణ జాగృతి స్టేట్ సెక్రటరీ ప్రశాంత్ అన్న మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం అన్న. ఒక పక్కనంగా అంటే కాళేశ్వరానికి సంబంధించి కేసు సిబిఐకి అప్పగించడం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్ మీద కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారి కుమార్తె కవిత ఇప్పుడు తెలంగాణ జాగృతి పెట్టుకుని దానికి సంబంధించి పార్టీ కార్యకలాపాలు అంటే వ్యతిరేక కార్యకలాపాలు నడిపిస్తుందని చెప్పి సస్పెన్షన్ కావచ్చు, నిన్న కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు ఒక జాగృతి నాయకునిగా? మేము మొట్టమొదటిగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికులుగా కేసీఆర్ గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి, ఈరోజు తను హరీష్ అన్న గురించి మాట్లాడుతుంది. గతంలో ఒక 3 నెలల కిందటనే తను ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి హరీష్ అన్న, చాలా పని రాక్షసుడు, అసలు ఏ రాత్రి పండుకుంటాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు, నేనే చెప్తుంటే హరీష్ అన్న కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అని. మరి సడన్గా ఇట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కవితక్క గారు ఒకసారి సమాధానం చెప్పాలా. హరీష్ అన్న గారి నిబద్ధత గురించి మనం ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. హరీష్ అన్న గారు గత ఇంటర్వ్యూలలో కూడా ఒకటే చెప్తుండే, నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని, కేసీఆర్ గారు ఏ మాట చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తా, తూచా తప్పకుండా అమలు చేస్తా. మొన్న మీరు అసెంబ్లీలో కూడా చూసిండ్రు, కేటీఆర్ గారు మన హరీష్ అన్న ఎట్లా అడ్డుకున్నాడు. సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడి ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళనివ్వకుండా ఒంటి చేత్తో 7-8 మంది మంత్రులు మధ్యలో అంతరాయం కలిగిస్తున్నా కానీ ఒంటి చేత్తో ఎదుర్కొన్న 6 అడుగుల బుల్లెట్ మా హరీష్ అన్న. హరీష్ అన్న ఇంత కష్టకాలంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 7 అసెంబ్లీ స్థానాలకు గెలిపించిండు. మరి మీరు నిజామాబాద్లో ఎన్ని ఎమ్మెల్యేలను గెలిపించిండ్రో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము రాష్ట్రమంతా కేసీఆర్ వెంబడి ఉండి మేము నడుస్తాము అన్న తరుణంలో మరి మీరు ఎవరి కోసము, ఎవరి ప్రలోభాలకు తలొగ్గి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా దయచేసి అక్కగారిని కోరుకుంటున్నాను. అంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పటి నుంచి గమనించరు మీరు ఒక కార్యకర్తగా? అంటే ఎప్పటి నుంచి నడుస్తూ ఉన్నది? దాదాపు ఈ లీక్ వ్యవహారం అప్పటి నుంచే మాకు కొద్దిగా డౌట్ అనిపించింది. ఏదో ఇది వేరే రకంగా వేరే లైన్లో ఈ అంశాన్ని పక్కదో పట్టిస్తున్నట్టు అనిపించింది నాకు. అప్పటి నుంచే చాలామంది మేము దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి జాగృతి కోసం కష్టపడి పనిచేసినాము. అందరం కూడా సీనియర్, ఆల్మోస్ట్ కోర్ కమిటీ సీనియర్ మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ అందరం దూరం ఉన్నాము. ఈ పార్టీ లైన్ దాటినప్పటి నుంచి మేము దూరంగానే ఉంటున్నాం తనతో. అంటే గతంలో ఇట్లనే ఉండేనా? అసలు మోటో ఎట్లా ఉంటుండే జాగృతి? మా జాగృతి అనేది మీరు ఎన్నో మా కార్యకలాపాలు ఎట్లా సాంస్కృతికంగా తెలంగాణలో ఎట్లా మమేకమై చేసిందనేది అందరికీ తెలుసు, దాంట్లో సందేహం లేదు. కాకుంటే దాదాపు ఒక 4-5 నెలల నుంచే మాకు కొద్దిగా తేడా అనిపిస్తున్నది, వ్యవహారం అంతేటా ఉంది అని. దాంతో మేము కేసీఆర్ గారితోనే మా చివరి శ్వాస వరకు కూడా తనతోనే, తన బీఆర్ఎస్ హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద కేసీఆర్ మన హరీష్ రావుకి, సంతోష్ రావుకి డైరెక్టర్ రేవంత్ రెడ్డి నుంచి సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఏం చెప్తారన్నా దీన్ని? సంబంధాలు ఉంటే ఒంటి చేతితో ఎట్లా కొట్లాడతారు? ఇప్పుడు హరీష్ అన్న నిబద్ధత గురించి ఏమున్నాయి? హరీష్ అన్న మీద మొన్న హరీష్ అన్న పేరు కూడా ఇన్వాల్వ్ చేసిండు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్లో మామ అల్లు అన్నారు. హరీష్ అన్న అంటలేడా రేవంత్ రెడ్డి? హరీష్ అన్న తలొగ్గే పరిస్థితి లేదు, హరీష్ అన్న తలొగ్గాల్సిన అవసరము లేదు. హరీష్ అన్న తలొగ్గనే ఒగ్గడు. అది ఎవరు ఎందుకోసం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తున్నారు. మీకు ఏదైనా వ్యక్తిగత ఎజెండా ఉంటే ఉండొచ్చు, కానీ మీరు మాత్రం హరీష్ అన్న విషయంలో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడుకోవాలి. హరీష్ అన్న ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తో మా ఉమ్మడి మెదక్ జిల్లాకు తెలుసు, నికార్సైన ఉద్యమకారులకు తెలుసు హరీష్ అన్న వ్యక్తిత్వం గురించి. ఫైనల్గా ఒక జాగృతి కార్యకర్తగా, ఒక జాగృతి నాయకునిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇష్యూ అంతా చూస్తూ ఉన్నారు, నిజంగానే ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా కవిత వెనకాల? ఎట్లా ఆలోచించుకోవాలా? ఇప్పుడు తను ఒకసారి ఆలోచించుకోవాలా, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అందరం కేసీఆర్ గారి ఎంబడి ఉండి కేసీఆర్తో కొట్లాడితేనే మనకు బలము, పార్టీకి బలం. మరి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ బలపడుతుందా, బలహీనపడుతుందా అనేది ఒకసారి పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ ఉండబోతా ఉన్నారు? 100% తుది శ్వాస వరకు మేము కేసీఆర్తోని, హరీష్ అన్నతోని, రామన్నతోనే, బీఆర్ఎస్లోనే మా ప్రస్థానం మొదలైంది. బీఆర్ఎస్తోనే మా చివరి అంకం కూడా ముగుస్తుంది. మేము ఉన్నంతకాలం కేసీఆర్తోని, బీఆర్ఎస్తోనే ఉంటాం. థ్యాంక్ యూ. యా.